వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన టాపిక్స్లో భాగంగా పిఎస్ఎల్వి గురించి చెప్పుకోవాల్సింది. పిఎస్ఎల్వి C58 సక్సెస్ అని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఇందులో మనకి ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ పిఎస్ఎల్వి గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ పిఎస్ఎల్వి ప్రయోగించిన ఇస్రో గురించి తెలుసుకోవాలి. ఆ ఇస్రో ఎక్కడి నుంచి ప్రయోగిస్తుందంటే షార్ ఎస్డిఎస్సి అంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తుంది. ఆ ఎస్డిఎస్సి గురించి తెలుసుకోవాల్సింది. అదేవిధంగా రీసెంట్గా కరెంట్ అఫైర్స్ గురించి కావచ్చు, స్టాక్ జీకే పరంగా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి వీటి గురించి మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏదంటారు, ఈ పిఎస్ఎల్వి C58 సక్సెస్ అనే దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఇందులో మొదటగా మనం పిఎస్ఎల్వి అంటే అబ్జర్వేషన్ కన్నా మనం గమనించినట్టయితే పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏదంటారు, మనము చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పిఎస్ఎల్వి గురించి అడగడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కావచ్చు, లేదంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా కావచ్చు. ఈ పిఎస్ఎల్వి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పినట్టయితే ఈ పిఎస్ఎల్విని ప్రయోగించేది ఏదంటారుగా మనం ఇస్రో అని చెప్పుకోవాల్సింది. ఇస్రో నుంచి దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. మరి ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ అని మనం గమనించినట్టు కనుక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పాలి. మరి ఇస్రో వచ్చేసి ఈ పిఎస్ఎల్వి C58 ని ఎక్కడి నుంచి ప్రయోగించింది అని చెప్పినట్టయితే, ఇస్రో ఎక్కడి నుంచి ప్రయోగించింది అంటే కనుక SHAR స్టార్ అంటే కనుక మనం శ్రీహరికోట ఎక్కడుంది అంటే కనుక తిరుపతి డిస్టిక్లో ఉంది. ఇక్కడ నుంచి ఈ పిఎస్ఎల్వి వెహికల్ ద్వారా లాంచడం జరిగింది. మరి దీని గురించి ఇది వార్తలో నిలిచింది. దీని గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్పుకోవాలా. దీనికన్నా ముందు ఒక హిస్టరీ అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మొదట్లో చూసినట్టయితే కనుక 1945-47 కాలంలో స్వాతంత్రం అనంతరం వచ్చేసి రక్షణ అవసరాల కోసం కావచ్చు, లేదంటే అంతరిక్ష పరిజ్ఞానం కోసం మరియు డెవలప్మెంట్ కోసం కావచ్చు, మరి ఈ విధంగా ఒక స్పేస్ సెంటర్ అనేది అవసరమని విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్టు సలహా ఇవ్వడం జరిగింది. ఎవరికంటే అప్పట్లో ఉన్న ప్రధాని నెహ్రూ గారికి. అప్పుడు ఈ స్పేస్ సెంటర్ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో మొదట్లో ఇన్కోస్పార్ అనే పేరుతో ఒక స్పేస్ సెంటర్ని ఏర్పరచడం జరిగింది. మరి ఇన్కోస్పార్ అంటే ఏందని మనం గమనించినట్లయితే, ఇందులో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏదంటే ఇన్కోస్పార్ అంటారుగా ఇండియన్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే ఒక పేరుతో ఎప్పుడంటే 1962 సంవత్సరంలో విక్రమ్ సారాభాయ్ సలహాతో నెహ్రూ అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పుడు దీన్ని 1962 సంవత్సరంలో ఏర్పరచడం జరిగింది.
మరి ఈ ఇన్కోస్పార్కి పేరు మార్చి ఇస్రోగా పేరు అనేది నామకరణం అనేది చేయడం జరిగింది. ఇస్రో అని పేరు మార్చడం జరిగింది అనమాట. ఇస్రో అని పేరు మార్చడం జరిగింది. మరి ఈ ఇస్రోకే మనం ఏమని పెట్టుకుంటున్నాం అంటారుగా, ఇస్రోకే మనం గమనించినట్టయితే కనుక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని ఆ పేరు అనేది మార్చడం జరిగింది. ఎప్పుడు 1969 ఆగస్టు 15న 1969 ఆగస్టు 15న ఇస్రోకి ఏర్పాటు చేయడం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇస్రోకి ముఖ్యంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే, ఇస్రో అనేది ఎక్కడ ఉంది, ఇస్రో అనేది ముఖ్యంగా ఎక్కడ ఉంది అని చెప్పుకోవాలంటారుగా, ఇస్రో ఎక్కడుందంటే బెంగళూరు. ఇస్రో వచ్చేసి బెంగళూరులో ఉంది. మరి ఇస్రో గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా వీటి యొక్క చైర్మన్స్ ఎవరు అని ఉంటారు, అదేవిధంగా ఇస్రో వలన ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్పుకుంటూ వస్తాం మనము. ఇప్పుడు ఇస్రో చైర్మన్స్ కనుక గమనించినట్టే కనుక ప్రస్తుతం టి సోమనాథ్ ప్రజెంట్ చైర్మన్గా ఉండడం జరిగిందనమాట. ప్రజెంట్ చైర్మన్గా ఉండడం జరిగింది. మరి గతంలో ఎవరున్నారంటే శివన్ చైర్మన్గా ఉన్నారు. మరి మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే కేసి నియోగి. మరి మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే ఎవరైతే చెప్పుకున్నామో విక్రమ్ సారాభాయ్ మొట్టమొదటి చైర్మన్గా చెప్పుకోవచ్చు. విక్రమ్ సారాభాయ్ మొట్టమొదటి చైర్మన్. మరి తర్వాత కాలంలో చూసినట్టయితే రెండవ ప్లేస్లో చూసుకున్నట్టయితే కనుక మనకి మీనన్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనము ఈ విక్రమ్ సారాభాయ్ని మొట్టమొదటి చైర్మన్గా ఉన్న విక్రమ్ సారాభాయ్ వచ్చేసి మనకు 9 సంవత్సరాలు పనిచేయడం జరిగిందనమాట. ఆ తర్వాత మనకి ఈ విక్రమ్ సారాభాయ్ని మొట్టమొదటి చైర్మన్గా ఉన్న విక్రమ్ సారాభాయ్ని వచ్చేసి మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక ఇంతకు ముందు ఎప్పుడైతే మనం 1962 సంవత్సరంలో ఇన్కోస్పార్ పేరుతో ఒక స్పేస్ సెంటర్ని విక్రమ్ సారాభాయ్ గారి సలహాతో నెహ్రూ గారు దీన్ని స్థాపించారో, తర్వాత వచ్చినట్టే కనుక మనకి ఇస్రో అనేది వాటి యొక్క నామకరణం చేంజ్ చేసి ఇస్రో ఏర్పాటు చేసింది బెంగళూరులో 1969 ఆగస్టు 15న. వీటి యొక్క ప్రస్తుత చైర్మన్గా సోమనాథ్ గారు ఉన్నారు. సోమనాథ్ గారు చైర్మన్గా వచ్చేసి, ఇంతకుముందు శివన్ గారు ఉన్నారు. మొట్టమొదటి చైర్మన్గా వచ్చేసి మనకి విక్రమ్ సారాభాయ్ ఉన్నారనమాట. మరి అదేవిధంగా వీటి గురించి తెలుసుకున్నట్టయితే అంతకుముందు 1962 కన్నా ముందు వచ్చేసి మనం గమనించినట్లయితే కనుక 1957వ సంవత్సరంలోనే సోవియట్ యూనియన్ అంటే దీన్ని మనం రష్యా అని పిలవగలుగుతాం. సోవియట్ యూనియన్ వచ్చేసి మొట్టమొదటిసారిగా స్పుత్నిక్ 1 అనే ఉపగ్రహాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించడం జరిగింది మొట్టమొదటిసారిగా. తర్వాత ఇస్రో ఏర్పాటైన తర్వాత 1969 తర్వాత అంటే 1970, 72, 73 టైంలో మనం చూసినట్లయితే కనుక అప్పుడు ఉపగ్రహాలను తయారు చేయడం వరకు, నిర్మించడం వరకు మాత్రమే మన ఇస్రో అనేది పనిచేస్తూ ఉండేది. మరి మొట్టమొదటిసారిగా చూసినట్లయితే కనుక 1975 ఏప్రిల్ 19వ తేదీన ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని మన భారతదేశంతో తయారు చేసిన ఈ ఉపగ్రహాన్ని
సోవియట్ యూనియన్ రేంజ్లో, సోవియట్ యూనియన్ అంటే రష్యా యొక్క ప్రదేశంలో స్పేస్ సెంటర్ ద్వారా ఈ ఆర్యభట్టను ప్రయోగించడం జరిగింది. అంటే మన భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహం అయితే కనుక ఆర్యభట్ట, కానీ సోవియట్ యూనియన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. మరి అయితే తర్వాత కాలంలో అంటే 1975 ఏప్రిల్ 19 తర్వాత కాలంలో ఏం చేశారంటే మన వాళ్ళు వచ్చేసి మనమే సొంతంగా ఒక లాంచింగ్ వెహికల్ అయితే ఉంటే బాగుంటుంది, ఆ లాంచింగ్ వెహికల్ మన వాళ్ళే రూపొందించి మన స్పేస్ సెంటర్ నుంచే ఏర్పాటు చేసి మన స్పేస్ సెంటర్ నుంచే ఆ లాంచింగ్ వెహికల్ ద్వారా ఈ ఉపగ్రహాలను తీసుకెళ్లి కక్షలోకి ప్రవేశపెట్టడం అనేది, అంతరిక్షలోకి పంపించడం అనేది పరిశోధనల కోసం అని నిర్ణయించడం జరిగింది. తర్వాత ఆ ఉద్దేశంతోనే మనం ఏం చేసామంటారుగా, ఆ ఉద్దేశంతోనే ఎస్ఎల్వి అని తీసుకురావడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మనం వచ్చేసి ఎస్ఎల్వి అంటే మనము శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఎల్విని మొట్టమొదటిసారిగా ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని తయారు చేయడం జరిగింది. ఎప్పుడంటే 1980 కాలంలో, 1980 టైంలో వచ్చేసి అప్పట్లోనే ముఖ్యంగా వచ్చేసి మనము ఈ ఎస్ఎల్వి ద్వారానే మనకు వచ్చేసి మనము ఈ ఎస్ఎల్వి ద్వారానే రోహిణి 1 అనే ఉపగ్రహాన్ని మన భారతదేశం యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో మన సొంత వెహికల్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అనేది అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఎప్పుడంటే 1980 సంవత్సరంలో. ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే కనుక 1980, 1981, 1983, 1984లో చూసినట్లయితే ఇందులో మనకి ఈ ఎస్ఎల్వి ద్వారా పంపించిన వాటిలో చూసినట్లయితే మనకి 2 సక్సెస్ అయినాయి, 2 ఫెయిల్యూర్ అయినాయి. మొత్తము 1979 నుంచి 1983 వరకు, 1983 అనేది కూడా 1979 నుంచి 1983 వరకు మొత్తము ఈ ఎస్ఎల్వి ద్వారా 4 సార్లు ప్రయోగించడం జరిగింది. ఈ 4 సార్లలో 2 సార్లు సక్సెస్ఫుల్ అయ్యాయి, 2 సార్లు ఫెయిల్యూర్ అయ్యాయి. ఎందుకంటే ఇది తర్వాత 1979 నుంచి 1983 వరకు దీన్ని ప్రయోగించడం జరిగింది. ఎందుకంటే దీని యొక్క సామర్థ్యం అనేది తక్కువైపోయింది అనమాట. అంటే ఉపగ్రహాలను 40 కేజీల వరకు ఉన్న బరువు గల ఉపగ్రహాలను మాత్రమే ఇది తీసుకెళ్లగలదు. అదేవిధంగా ఇది వచ్చేసి 500 కిలోమీటర్ల వరకు దీని యొక్క ప్రయాణం అనేది కొనసాగించగలదు. 500 కిలోమీటర్ల వరకు దీని యొక్క ప్రయాణం అనేది కొనసాగించగలదు. కాబట్టి దీనికి అప్డేటెడ్గా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఏఎస్ఎల్విని తీసుకురావడం జరిగింది. ఈ ఏఎస్ఎల్వి వచ్చేసి మనం చూసినట్లయితే కనుక ఇందులో 150 కేజీల బరువున్న ఉపగ్రహాలు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా కూడా మనం మొత్తం 4 ప్రయోగాలు చేస్తే 2 సక్సెస్ అయినాయి, 2 ఫెయిల్యూర్ అయ్యడం కూడా జరిగింది అనమాట. ఎప్పుడంటే 1983 నుంచి 1992 మధ్య కాలంలో మనకు ఈ ఏఎస్ఎల్వి ద్వారా అంటే కనుక ఈ ఏఎస్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కనుక ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని దీన్ని చెప్పుకోవచ్చు. దీని యొక్క పూర్తి పేరు అనమాట ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని దీని యొక్క ఫుల్ ఫామ్ గా చెప్పుకోవచ్చు. ఇది కూడా వచ్చేసి మనకి ఈ కాలంలో వచ్చేసి ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత 1993లో పిఎస్ఎల్వి ద్వారా ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడం అనేది మొదలు పెట్టడం జరిగింది. అయితే మొట్టమొదటిగా మన పిఎస్ఎల్వి ఫెయిల్యూర్ అనేది విఫలం అయ్యిందనమాట మొట్టమొదటిసారిగా. ఆ విధంగా ఈ పిఎస్ఎల్విని ప్రయోగిస్తూ ఇప్పటి వరకు మొత్తం వచ్చేసి 60 ఉపగ్రహాలను అంటే 60 ప్రయోగాలను ఈ పిఎస్ఎల్వి వెహికల్ ద్వారా అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా ఉపగ్రహాలు అనేది అంతరిక్షంలోకి పంపించడము,
అంతరిక్షంలో పరిశోధనలు చేయడం కోసము పంపించడము. ఇక్కడ ఇచ్చిన 60లో వచ్చేసి 57 సక్సెస్ అయ్యాయి, 2 ఫెయిల్యూర్ అయ్యాయి, 1 మాత్రం పార్షియల్లీ సక్సెస్ అయింది. 1 మాత్రం పార్షియల్లీ సక్సెస్ అంటే మనం సాధించాల్సిన లక్ష్యాలను సాధించలేకపోవడం అనే దాన్ని మనం పార్షియల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ మాత్రం సక్సెస్ అవుతుంది, ఉపగ్రహం మాత్రం కక్షలోకి ప్రవేశపడుతుంది. బట్ ఏదంటే మనము అనుకున్న లక్ష్యాలను సాధించుకోకపోవడం పూర్తి స్థాయిలో అనే దాన్ని మనం పార్షియల్లీ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా మొత్తం 60 ఉపగ్రహాలకు గాను 57 ప్రయోగాలు వచ్చేసి సక్సెస్ అవ్వడము, 2 వచ్చేసి ఫెయిల్యూర్ అవ్వడము, 1 మాత్రము మనకు పార్షియల్లీ సక్సెస్ అవ్వడం ఈ ప్రయోగం ద్వారా మనకు తెలుస్తుంది, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా. మరి వీటితో పాటు మనం గమనించినట్టయితే జిఎస్ఎల్వి అనేది ఇంకోటి ఉంది. దీన్ని కూడా మనం ఏమని పిలుస్తామంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ గా చెప్పుకోవచ్చు. ఈ జియో సింక్రనస్ దీని యొక్క ఫుల్ ఫామ్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5000 కేజీల బరువున్న ఉపగ్రహాలను సైతం ఇది అంతరిక్షంలోకి తీసుకెళ్లి అక్కడ కక్షలో ప్రవేశపెట్టగలదు అనేది దీని ద్వారా మనము జిఎస్ఎల్వి అప్డేట్ అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంతవరకు ఏదైతే కరెంట్ అఫైర్స్ టాపిక్ అని మనం మొదలుపెట్టామో ఆ జీకే రిలేటెడ్ మొత్తం అనేది తెలుసుకుంటూ వచ్చాం. ఇందులో మనకు ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ పిఎస్ఎల్వి C58 విజయవంతం అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మొదటిసారిగా ఇప్పుడు ముఖ్యంగా వచ్చినట్లయితే కనుక రీసెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే ఈ పిఎస్ఎల్వి C58 వెహికల్ ద్వారా ఒక ఉపగ్రహాన్ని జనవరి 1, 2024న ఉదయం 9 గంటల 10 నిమిషాలకు షార్ప్ అంటే శ్రీహరికోట అంటే ఎక్కడుంది ఇది? తిరుపతి డిస్టిక్లోని శ్రీహరికోట నుంచి దీన్ని ఎల్విఎం M4 అనే వెహికల్ ద్వారా ఒక ఉపగ్రహాన్ని అనేది అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఆ ఉపగ్రహం పేరు ఏం చెప్తా అంటారు? ఎక్స్పోశాట్ అనే పేరు కలిగి ఉంది. ఎక్స్పోశాట్ అని కలిగిన ఒక ఉపగ్రహాన్ని జనవరి 1, 2000 న్యూ ఇయర్ సందర్భంగా 2024 జనవరి 1 ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరికోట నుంచి తిరుపతి డిస్టిక్లోని శ్రీహరికోట నుంచి ఎల్విఎం M4 అనే మెషిన్ ద్వారా ఎక్స్పోశాట్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. మరి ఈ ఎక్స్పోశాట్ అనే ఉపగ్రహం దేని ఉద్దేశించింది? ఈ ఎక్స్పోశాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏది? ఎక్స్పోశాట్ యొక్క ఉపగ్రహాన్ని ఎందుకు అంతరిక్షంలోకి పంపించాడనే దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే ఈ ఎక్స్పోశాట్ యొక్క ఫుల్ ఫామ్ మనం గమనించినట్టయితే ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ గా దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క ఫుల్ ఫామ్ గా చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే అంతరిక్షంలో పంపించడానికి గల కారణం ఏదంటే ఖగోళంలో అంటే అంతరిక్షంలో ఖగోళంలో వ్యాప్తి చెందుతున్న ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించడం కోసం ఈ ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C58 అనే లాంచింగ్ వెహికల్ ద్వారా జనవరి 1, 2024న ఉదయం 9 గంటల 10 నిమిషాలకు తిరుపతి డిస్టిక్లోని శ్రీహరికోట నుంచి ఎల్విఎం M4 మెషిన్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఈ ప్రయోగం అనేది ఈ పిఎస్ఎల్వి C58 అనే ఈ ప్రయోగం వచ్చేసి
విజయవంతమయ్యిందని దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఖగోళంలో వ్యాప్తి చెందుతున్న ఎక్స్రే తరంగాలను గుర్తించేందుకు దీన్ని పంపించడం జరిగింది. మరి అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పిఎస్ఎల్వి C58 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి అని అడగచ్చు. దాన్ని మనం ఎక్స్పోసాట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పోసాట్ యొక్క ఫుల్ ఫామ్ అడగచ్చు. ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అని చెప్పవచ్చు. ఈ ఎక్స్పోసాట్ని ఏ మిషన్ ద్వారా దీన్ని ప్రయోగించాలని చెప్పవచ్చు. ఇందులో చూసినట్టయితే మనము LVM-M4 అనే మిషన్ ద్వారా దీన్ని ప్రయోగించాలని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఎక్కడి నుంచి ప్రయోగించాలని చెప్పవచ్చు, శ్రీహరికోట అని చెప్పవచ్చు అనమాట. అదే విధంగా ఈ ఖగోళంలో వ్యాప్తి చెందుతున్న ఎక్స్రే తరంగాలను ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించడానికి భారతదేశం మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేసిందా అనే దానికి ఒక క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. కానీ దానికన్నా ముందు మన భారతదేశంలో ఈ స్పేస్ సెంటర్ ఇస్రో కన్నా ముందు యుఎస్ గవర్నమెంట్కి చెందిన నాసా దీని 2021వ సంవత్సరంలో మొదటిసారిగా ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించడం కోసం ఈ ప్రయోగం అనేది మొదటిసారిగా ప్రయోగించింది. మరి ఈ నాసా వచ్చేసి మొట్టమొదటిసారిగా ఏ ఉపగ్రహం ద్వారా ఈ ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించడం కోసం ప్రయోగించిందని చెప్పినట్లయితే కనుక ఇది కూడా మనము ఎక్స్రే పొలారిటామెట్రీ ఎక్స్ప్లోరల్ మెషిన్ ద్వారా శాటిలైట్ మెషిన్ ద్వారా దీన్ని పంపించడం జరిగిందనమాట. ఎప్పుడు 2021 సంవత్సరంలో. మరి నాసా ఎక్కడ ఉంది? యుఎస్ గవర్నమెంట్లో అని చెప్పినాం, యుఎస్లో అని చెప్పుకున్నాం. మరి నాసా ముఖ్యంగా దాని యొక్క ప్రదేశం కనుక చూసినట్లయితే నాసా వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీలో ఉంది. మరి ఈ నాసా యొక్క ఫుల్ ఫామ్ కనుక మనం చూసినట్లయితే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసినట్లయితే నాసా యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాసా అనే పేరు అనేది ఇంతకు ముందు NACA అనే పేరుతో కలిగి ఉండేది. NACA అనే పేరుతో కలిగి ఉండేది. మరి NACA యొక్క ఫుల్ ఫామ్ కనుక మనం చూసినట్లయితే మనము నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ అనే పేరు గల దీన్ని నాసాగా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ గా పేరు మార్చడం జరిగింది.
ఈ నాసా వచ్చేసి మొట్టమొదటిసారిగా 2021 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎక్స్రే పొలారిటామెట్రీ ఎక్స్ప్లోరర్ శాటిలైట్ మిషన్ ద్వారా వచ్చేసి ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని అంతరిక్షంలో ఖగోళంలో కనుగొనడానికి గుర్తించడం కోసం దీన్ని 2021 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రయోగించడం జరిగింది. అదే మన భారతదేశానికి చెందిన ఇస్రో స్పేస్ సెంటర్ వచ్చేసి భారతదేశానికి చెందిన ఇస్రో 2024 జనవరి 1న LVM-M4 మిషన్ ద్వారా వచ్చేసి ఎక్స్పోసాట్ ఉపగ్రహం ద్వారా అంటే ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అనే మిషన్ ఉపగ్రహం ద్వారా ఖగోళంలో వ్యాప్తి చెందుతున్న ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించడం కోసం రెండవ ప్లేస్లో అంటే మొదటిసారి ఈ నాసా ద్వారా ప్రయోగించారు, మరి రెండోది మన భారతదేశం అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం PSLV C58 అనేది సక్సెస్ అయిపోయింది. మరి ఇందులో మనకు మిగిలింది ఇంకా ఏముందంటే మనం చెప్పుకోవాల్సినది ఇక్కడ చూసినట్లయితే మనకు దీని ద్వారా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చాలా వరకే ఉంటుంది. మన ఇస్రో గురించి చెప్పుకోవాలంటే మొదటగా ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మొదటగా ఇస్రో గురించి తెలుసుకోవాలి. ఇస్రో గురించి గతంలో అడిగిన ప్రశ్నలు ఏ విధంగా అడిగారు, అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని కూడా చెప్పుకుంటూ వస్తాం. మరి ఇస్రో యొక్క పూర్వనామం ఏది అని అడగచ్చు. ఇస్రో యొక్క పూర్వనామం వచ్చేసి ఇన్కోస్పార్ అని చెప్పుకోవచ్చు. ఇస్రో యొక్క పూర్వనామం ఇన్కోస్పార్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చినట్టయితే మనకి ఇండియన్ నేషనల్ కమిటీ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ అని 1962 సంవత్సరంలో ఇన్కోస్పార్ను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1962 సంవత్సరంలో. ఎవరి సలహా మేరకు అంటే విక్రమ్ సారాభాయ్. ముఖ్యంగా మనము ఈ విక్రమ్ సారాభాయ్ని ఏమని పిలుస్తామంటారుగా, విక్రమ్ సారాభాయ్ని ఏం పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్గా పిలుచడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్ చెప్పుకుంటాం. మరి విక్రమ్ సారాభాయ్ గారి సలహా మేరకు నెహ్రూ వచ్చేసి 1962 సంవత్సరంలో ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆ ఇస్రో యొక్క పూర్వనామం గురించి చెప్పుకున్నాం. మరి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మనము ఇస్రో స్థాపించిన సంవత్సరం అనేది అడగవచ్చు అనమాట. ఇస్రో స్థాపించిన సంవత్సరం 1969 ఆగస్టు 15. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదేవిధంగా ఇస్రో ఎక్కడ ఉంది అని అడిగితే ఇస్రో వచ్చేసి బెంగళూరులో ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడిగితే సోమనాథ్ అని చెప్పవచ్చు. ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు చెప్తే విక్రమ్ సారాభాయ్ అని చెప్పవచ్చు. ఇస్రోలో అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి ఎవరంటే సతీష్ ధావన్ అని చెప్పవచ్చు. ఇతను 12 సంవత్సరాల కన్నా ఎక్కువగా పనిచేయడం జరిగింది 1972 సంవత్సరం నుంచి. సతీష్ ధావన్ ఇస్రోలో అత్యధికంగా పనిచేసిన చైర్మన్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ సతీష్ ధావన్ పేరు మీదగానే ఇక్కడ షార్ అని ఎందుకు అంటే శ్రీహరికోటలోని షార్కి వచ్చేసి ఇంతకు ముందు దీనికి పేరు ఏమున్నాయంటే శ్రీహరికోట రేంజ్ అని ఉండేది పేరు, శ్రీహరికోట రేంజ్. దీని నుంచి మనము SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది. ఎప్పుడంటే సెప్టెంబర్ 5, 2002న దీని యొక్క పేరు అనేది మార్చడం జరిగింది. సెప్టెంబర్ 5, 2002న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా శ్రీహరికోట రేంజ్ని పేరు మార్చడం జరిగింది అనమాట. మరి ఈ ఇస్రో ద్వారా వచ్చేసి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా చాలా వరకు ప్రయోగాలు అనేది చేస్తూ వచ్చినాం అనమాట. మరి వీటితో పాటు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మొట్టమొదటిసారిగా 1957 సంవత్సరంలో సోవియట్ యూనియన్ అంటే రష్యా నుంచి స్పుత్నిక్ 1 అనే ఉపగ్రహాన్ని మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే మన భారతదేశ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉపగ్రహం ఆర్యభట్టను మొట్టమొదటిసారిగా
సోవియట్ యూనియన్ ప్రదేశం నుంచి ప్రయోగించడం జరిగింది. ఎప్పుడంటే 1975 అని అడుగుతారు. 1975 డేట్ కూడా అడిగితే ఏప్రిల్ 19 అని చెప్పుకోవచ్చు. వాటితో పాటు నెక్స్ట్ కనుక మనం గమనించినట్టే కనుక ఈ ఎస్ఎల్వి ద్వారా వచ్చేసి మనం మొట్టమొదటిసారిగా లాంచింగ్ వెహికల్స్ ఎప్పుడైతే మనము తయారు చేస్తూ వచ్చామో ఆ లాంచింగ్ వెహికల్స్ నుంచి మొట్టమొదటిసారిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉపగ్రహాన్ని ఈ స్వదేశం నుంచి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఏదంటే రోహిణి 1 వచ్చేసి 1980లో మొట్టమొదటిసారిగా ప్రయోగించడం జరిగింది శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా. మరి శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ను ఎందుకు కొనసాగించలేదు ఎప్పటి వరకు అంటే ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ 40 కేజీలు కలిగిన ఉపగ్రహాలను మాత్రమే బరువులు మాత్రమే మోయగలదు. అదేవిధంగా 500 కిలోమీటర్ల వరకు మాత్రమే ఇది కక్షలోకి ప్రవేశపెట్టగలదు. ఆ విధంగా చూసినట్టయితే శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ యొక్క సక్సెస్ వచ్చేసి 2 సక్సెస్ అనే 2 ఫెయిల్యూర్ అనే వాటి యొక్క కాలపరిమితి 1979 నుంచి 1983 4 సంవత్సరాల కాలంలో ఏఎస్ఎల్విని ప్రయోగించారు. మరి ఎస్ఎల్వి తర్వాత చూసినట్టయితే ఏఎస్ఎల్విని తీసుకోవడం జరిగింది. ఈ ఏఎస్ఎల్వి అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది ఖచ్చితంగా అడగచ్చు. మనకు శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేది మనకు తెలుసు. ఏఎస్ఎల్వి కావచ్చు, జేఎస్ఎల్వి కావచ్చు, పిఎస్ఎల్వి కావచ్చు, ఎస్ఎల్వి కావచ్చు, అదంతా శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఉంటుంది. కొన్ని చేంజ్ అవుతాయి. ఇక్కడ ఏఎస్ఎల్వి అంటే ఏ అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇది కూడా 150 కేజీల బరువున్న ఉపగ్రహాలను తీసుకెళ్లగలదు. ఇది కూడా 1983 నుంచి దీని యొక్క ప్రయోగాలు 4 అయితే 2 సక్సెస్ అనే 2 ఫెయిల్యూర్ ఉన్నాయి. మరి దీని తర్వాత చూసినట్టయితే మనం 1993లో మొదటి ప్రయోగమైన పిఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్ ద్వారా వచ్చేసి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మొట్టమొదటి ప్రయోగం అనేది విఫలమైంది. ఆ తర్వాత నుంచి ఎప్పటి వరకు చూసినట్టయితే మొత్తం 60 ప్రయోగాలు చేయడంతో 57 సక్సెస్ అయినాయి, 2 ఫెయిల్యూర్ అయినాయి, 1 పాక్షికంగా సక్సెస్ అయింది, విజయవంతమైంది అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి లేటెస్ట్ గా చూసినట్టయితే ఈ పిఎస్ఎల్వి C58 అనే లాంచింగ్ వెహికల్ ద్వారా వచ్చేసి జనవరి 1, 2024 సంవత్సరము ఏదైతే శ్రీహరికోట తిరుపతి డిస్టిక్ లో ఉందన్నమాట. తిరుపతి డిస్టిక్ లోని శ్రీహరికోటలో LVM M4 ఈ మెషిన్ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. LVM M4 మెషిన్ ద్వారా 9 గంటల 10 నిమిషాలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పోసాట్ అనే ఉపగ్రహం ద్వారా అంటే ఉపగ్రహాన్ని ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ అంటాం దాన్ని. అది ఫుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ని అంతరిక్షంలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఖగోళంలో వ్యాప్తి చెందుతున్న ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించేందుకు ఈ ఉపగ్రహాలు అనేది ఈ వెహికల్ ద్వారా అనేది పంపించడం జరిగింది అనమాట. ఇది వీటికి సంబంధించి మనము బ్రీఫ్గా చెప్పుకోవచ్చు. వాటితో పాటు ఇస్రో మొదటి చైర్మన్, ఇప్పుడు ప్రస్తుత చైర్మన్, ఇంతకు ముందు చైర్మన్ శివను అని చెప్పుకుంటూ పోతాం. అదే విధంగా వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్. ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1972 సంవత్సరం నుంచి 1972 సంవత్సరంలో నుంచి 1972 సంవత్సరం నుంచి ఇండియన్ అటామిక్ ఎనర్జీ సెంటర్ వచ్చేసి 1972 సంవత్సరంలో నుంచి తయారు చేస్తున్న కొన్ని పరికరాలను వచ్చేసి ఇక్కడ ఉపగ్రహాల తయారీకి మన ఇస్రో వచ్చేసి యూజ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ అటామిక్ ఎనర్జీ సెంటర్ని స్థాపించింది ఎవరంటే హోమీ బాబా. భారత అణ్వస్త్ర సంస్థ అంటాం మనం దాని తెలుగులో వచ్చేసి భారత అణ్వస్త్ర సంస్థ అని అంటాము. అంటే అందులో ఆయుధాలు కానీ ఇట్లాంటివన్నీ తయారు చేస్తారనమాట. వీటికి ఉపగ్రహాల కోసం కూడా తయారు చేస్తారు. కాబట్టి ఇవన్నిటి 1945 సంవత్సరంలో ఏర్పాటు చేసినారనమాట హోమీ బాబా గారు. కాబట్టి ఆయన వచ్చేసి హోమీ బాబా గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ అంటే భారత అణ్వస్త్ర వ్యవస్థ పితామహుడు ఎవరంటారుగా హోమీ బాబా అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఎవరంటారుగా మనకి విక్రమ్ సారాభాయ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీహరికోటని మనము SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ పేరుగా మార్చడం జరిగింది. ఎందుకంటే 1972లో పనిచేసిన సతీష్ ధావన్ చైర్మన్ పేరు మీదకి వచ్చేసి ఆ పేరు అనేది మార్చుకోవడం జరిగింది అనమాట.
ఇది వీటికి సంబంధించి మనం బ్రీఫ్గా చెప్పుకోవడం. ఇంకోటి ముఖ్యంగా 500 కేజీల కన్నా ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను మోసగలిగే వెహికల్ ఏదని అడగచ్చు, వాహక నౌక అని అడగచ్చు తెలుగులో చెప్పినట్టయితే, కింద పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అని అడగచ్చు. ఆ విధంగా చూసినట్టయితే మనకు చాలా వరకు ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్లు అడిగారు కాబట్టి మనము జిఎస్ఎల్వి అని చెప్పొచ్చు. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని, మనం జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట వీటికి సంబంధించి. ఇది మనము వీటి గురించి బ్రీఫ్గా చెప్పుకోవడం. దీంతో పాటు మనం రీసెంట్గా చూసినట్టయితే 2023 జూలై 14న 2 గంటల 35 నిమిషాలకు చంద్రయాన్ 3ని ప్రయోగించడం జరిగింది. ఇస్రో చంద్రయాన్ 3ని 2023 జూలై 14 2 గంటల 35 నిమిషాలకు చంద్రయాన్ 3ని ప్రయోగించడం జరిగింది. చంద్రయాన్ 3 వచ్చేసి మళ్ళీ మనకు వచ్చేసి 2023 మనకి అందరికి తెలిసిన విషయమే, ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రునిపై కాలు మోపడం జరిగింది. మరి ఈ చంద్రయాన్ 3 ద్వారా మనము ఏమేమి పంపించాలంటే ఇందులో మొత్తము 3900 కేజీల గల బరువున్న ఈ చంద్రయాన్తో పాటు 3900 బరువున్న ప్రజ్ఞాన్ రోవర్ని, మరి అదే విధంగా చూసినట్టు కనుక విక్రమ్ ల్యాండర్ని, ప్రొఫెషనల్ మోడల్ని పంపించడం జరిగింది. మరి ప్రొఫెషనల్ మోడల్ కనుక చూసినట్టు కనుక మనం 2172 కేజీలు, ప్రొఫెషనల్ మోడల్ వచ్చేసి 2172 కేజీలు. అదేవిధంగా విక్రమ్ ల్యాండర్ వచ్చేసి 1752 కేజీలు. అదేవిధంగా ప్రజ్ఞాన్ రోవర్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, 26 కేజీలతో పాటు మొత్తం 3900 కేజీల బరువున్న వాటిని చంద్రునిపై తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే కనుక ఇక్కడ చంద్రుని దగ్గర చంద్రునికి దగ్గరగా ఉండగా కక్షలోకి ప్రవేశపెట్టే ముందు, అంటే చంద్రునికి 100 కిలోమీటర్ల దూరంలో ప్రొఫెషనల్ మోడల్ అనేది వీటిని ప్రజ్ఞాన్ రోవర్ను మరియు విక్రమ్ ల్యాండర్ను వదిలేసింది. ఆ తర్వాత వచ్చేసి ఆ ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండరు ఎక్కడ ల్యాండ్ అయిందంటే చంద్రునిపై ల్యాండ్ అయిపోయింది. ఎప్పుడు? ఈ సమయానికి విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిపోయింది. ఆ తర్వాత ఈ ప్రజ్ఞాన్ రోవర్ వచ్చేసి ఆ పరిశోధనల కోసం దాదాపు 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు చేసి తర్వాత దాని గురించి అప్డేట్ లేకుండా పోయిందనమాట. దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రయాన్ 3 నుంచి ఎప్పుడు ప్రయోగించారు, ఎప్పుడు సక్సెస్ అయింది, అదేవిధంగా ఇక్కడ ప్రజ్ఞాన్ రోవర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఆ ప్రజ్ఞాన్ రోవర్ వచ్చేసి వెయిటేజ్ ఎంత, మొత్తం వెయిటేజ్ ఎంత తీసుకెళ్ళింది అనమాట. అంటే చంద్రయాన్ 3 వచ్చేసి ఆ విధంగా మనం ప్రజ్ఞాన్ రోవర్ గురించి కావచ్చు, విక్రమ్ ల్యాండర్ నుంచి కావచ్చు, ప్రొఫెషనల్ మోడల్ గురించి కావచ్చు తెలుసుకోవచ్చు. మరి ఈ చంద్రయాన్ 3ని మనం ఏం పిలుస్తాం అంటే ఇప్పుడు కానీ మూన్ కాటా అని పిలుస్తాం. మూన్ కాటా అని మరొక పేరు అనేది పెట్టడం జరిగింది. ఈ చంద్రయాన్ 3కి మూన్ కాటా అని పిలవడం జరిగింది. ఇంతకుముందు గతంలో చంద్రయాన్ 2 అనేది ప్రయోగించడం జరిగింది. అయితే చంద్రయాన్ 2 ద్వారా వచ్చేసి ప్రయోగించిన తర్వాత లాస్ట్ ల్యాండింగ్ సమయంలో ఆ సిగ్నల్స్ అనేది కట్ కావడంతో, అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ కట్ కావడంతో దాని గురించి జాడ లేకుండా పోయింది. తర్వాత ఈ 2023లో చంద్రయాన్ 3ని ప్రయోగించడం జరిగింది అనమాట. మరి చంద్రయాన్ 3కి అయిన ఖర్చు ఎంత అని చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ దీనికి సంబంధించి మొదట వీటికి సంబంధించిన పరికరాల కోసం 75 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొత్తం మీద దీనికి అయిన ఖర్చు అప్రాక్సిమేట్లీ 615 కోట్లని చెప్పుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించి పూర్తిగా చంద్రయాన్ 3కి సంబంధించి పూర్తిగా విషయం. మరి రీసెంట్ అప్డేట్ ఏదంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అదేవిధంగా సెప్టెంబర్ 2 2023న ఆదిత్య L1 ప్రయోగించడం జరిగింది.
ఆదిత్య L1 ను ప్రయోగించడం జరిగింది. సెప్టెంబర్ 2, 2023 ఆదిత్య L1 ను ప్రయోగించడం జరిగింది. ఎందుకంటే ఈ అంతరిక్షంలో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య L1 అనే ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 2, 2023 ప్రయోగించడం జరిగింది. మరి 126 రోజుల తర్వాత ఒక అప్డేట్ అనేది ఇప్పుడే రావడం జరిగింది. 126 రోజుల తర్వాత హాల్ అనే కక్షలకి ఈ ఆదిత్య L1 అనేది చొచ్చుకొని పోయింది అనేది నిన్న జరిగిన రీసెంట్ అప్డేట్ అనమాట వీటికి సంబంధించి. దీనికి సంబంధించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గురించి, అందులో PSLV C58 యొక్క సక్సెస్ గురించి, అందులో ఉన్న ఇక్కడ వచ్చిన ఎక్స్పోసాట్ ఉపగ్రహం గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. దీని నుంచి వీటి నుంచి ఖచ్చితంగా రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా అడిగే అవకాశం అయితే గ్యారంటీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.